చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఈ సంవత్సర కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క లెక్కల్లో సజీవుల లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు మీకు మొదటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. చివరి ఆదివారం మీ అందరం మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలని కోరుకున్నాం తండ్రి. మాకు అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి మేము పరలోకం చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతిబిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మొదటి పాఠం చివరి ఆదివారం. చివరి ఆదివారమేనండి, చివరి ఆదివారం. మనం బ్రతుకున్నామంటే కారణం ఎవరంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా చచ్చిపోయారండి ఈ సంవత్సరంలో? మన బంధువుల్లో కానీ ఎవరో ఒకరు లేకుండా ఉండరండి. ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మనం బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క దయ. ఇది ఒక్కటి చాలు మనకి. దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఏది వద్దు, బతుకున్నాం చాలు. ఇది ఒక్కటి దేవుడు ఇచ్చిన వరం. ఓకేనా? కాబట్టి ఈ కృతజ్ఞతతో వచ్చే సంవత్సరం బ్రతికితే ఇంకో సంవత్సరం దేవుడు మనకి ఇస్తాడు. మన మధ్యలోనే కృష్ణ వచ్చి మొదటి పాఠాన్ని వివరిస్తాడు. అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. తనలో వచ్చినట్లయితే ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క సన్నిధిలో తండ్రి మేము కూడుకొని తండ్రి ఈ చివరి ఆదివారం తండ్రి ఈ రకంగా మేమందరం తండ్రి ఒక కుటుంబంగా తండ్రి మీ యొక్క సన్నిధిలో కూడుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈరోజు తండ్రి మీ పిల్లలతో కొన్ని మాటలు చెప్పాలని నిలబడినప్పుడు తండ్రి నాకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, మీరు అనుకున్నట్లుగా మేము చెప్పడానికి తగిన సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. వినే మీ పిల్లలకు తండ్రి మంచి అర్థం చేసుకునే స్వభావాన్ని ఇవ్వండి తండ్రి. అన్ని విధాలా మీ చిత్తానుసారంగా నడిపించి తండ్రి మీ నామానికి ఘనత మహిమ మీరే పొందమని తండ్రి త్వరరానున్న క్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామని బట్టి అందరికి వందనాలండి. ఈరోజు మనం నేర్చుకునే పాఠం అండి, మనం ఎవరి వలె ఉండకూడదు. మనం ఎవరి వలె ఉండకూడదు. మనకి సార్ ఒక క్వశ్చన్ ఇచ్చారండి పరీక్షలో. మన ఎవరికి కలిగిన మనసును కలిగి ఉండవారమై ఉండాలి. ఉండరాదు, సారీ అండి, ఎవరికి కలిగిన మనసు కలిగి ఉండరాదని చెప్పారండి. కయ్యను కలిగిన మనసు, అదేవిధంగా అపవాది కలిగిన మనసును కూడా మనం కలిగి ఉండరాదండి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటేనండి, ఎవరికి వల్లే మనం ఉండరాదు. ఫస్ట్గా కయ్యని వల్ల ఉండరాదని చెప్పుకున్నాం. అదేవిధంగా శాస్త్రులు పరిచయుల గురించి చెప్పుకుందామండి. మనం శాస్త్రులు పరిచయులు, ఈ శాస్త్రులు పరిచయులు ఎలా ఉన్నారంటేనండి, పీఠం మందు కూర్చుండే వారండి వీళ్ళు. వీరు చెప్పుదురే కానీ చేయరు. అంటే వీరు చెప్పడానికి చెప్తారు కానీ వీరు తమ యొక్క బరువులను కూడా ఈ వేళ్ళతోనైనా సరే వెత్తారంటండి, కదిలింపరంటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అదేవిధంగా వాక్యం చెప్తున్న మనం అయినా సరే చెప్పడమే కాకుండా మన బ్రతుకులో కూడా వాక్య ప్రవర్తన అనేది ఉండాలండి. ఈ శాస్త్రుల వలె మనం చెప్పేసి మన జీవితంలో ప్రవర్తన అనేది లేనప్పుడు దేవునికి మనం దూరం అవుతామండి. కాబట్టి ఏం చేయాలండి, చెప్పేవారమై ఉండకుండా ప్రవర్తించే వారమై క్రియలో మన బ్రతుకును చూపించాలండి. ఇంకోటండి, విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములు అగ్రపీఠములు, సంత వీధులలో వందనాలు కోరుకుంటారండి. ఎవరండి? శాస్త్రులు పరిచయులు. ఎగ్జాంపుల్, ఒక పాస్టర్ గారు ఉంటారండి, కారు దిగి వస్తారండి, కనీసం ఆయన బైబిల్ కూడా పట్టుకోరండి. బైబిల్ కూడా పట్టుకోరండి. అంటే వీరు కూడా ఎలా ఉన్నారండి? శాస్త్రులు పరిచయలాగే మనకి కనబడుచున్నారండి. ఇంకో ఎగ్జాంపుల్ అండి,
అయ్యో వేషధారులని శాస్త్రులారా, మీరు ఎలా ఉన్నారు? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇస్తున్నారంటండి. పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇస్తున్నారంటండి. పుదీనా ఎంతండి కట్ట? 10 రూపాయలు, 5 రూపాయలు ఉంటుందండి. అందులో 10వ వంతు అంటే అండి, 10 రూపాయలు అంటే 10వ వంతు అండి రూపాయి. అంటే వీళ్ళు ఎలా ఇస్తున్నారంటే తక్కువ వాటిలో ఇస్తున్నారండి. ఎగ్జాంపుల్గా బంగారంలో ఇవ్వచ్చు కదండి, బంగారంలో ఇవ్వరండి, ఎందుకంటే అది లక్షల్లో ఉంటుందండి. కానీ వీళ్ళేంటంటే తక్కువలో ఉన్న ఈ పుదీనాలోని, జీలకర్రలోని అయితే 10 రూపాయలకైనా వచ్చేస్తాయి కాబట్టి 10 రూపాయల్లో మమ్మల్ని 10% ఇవ్వమన్నారు కాబట్టి ఆ పావుల 10 రూపాయలు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేటట్లుగా ఈ శాస్త్రులు, పరిసయ్యులు అనేవారు ఉన్నారండి. అయితే దేవునికి కావలసింది ఏంటండి? ఏం కావాలంటే దేవునికి న్యాయమును, కనికరమును కావాలండి. వీళ్ళు ఇచ్చే 10% దేవునికి తీసుకోడు, ఆశపడడండి. దేవునికి కావాల్సింది న్యాయము, కనికరమండి. ఇంకోటి, ఈ శాస్త్రులు, పరిసయ్యుల లక్షణాల్లో వీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారంటండి. సున్నము కొట్టిన సమాధుల వలె ఉండటం అంటే సమాధుల పండగ అని ఒకటి ఉందండి క్రైస్తవుల జీవితాల్లో అండి. అది బైబిల్లో లేనిదండి, క్రైస్తవులు సృష్టించుకున్నదండి. సమాధుల పండగ రోజున క్రైస్తవులు ఏం చేస్తారంటేనండి, తమ పూర్వీకులు ఎవరైనా చనిపోతే ఆ సమాధికి వెళ్ళి శుభ్రంగా అలికేసి దాని మీద సున్నం రాస్తారండి. అప్పుడు అది పైకి ఎలా కనబడుతుందండి? నీట్గా, అందంగా అలంకరించినట్లుగా కనబడుతుందండి. మరి దాని లోపల ఎలా ఉంటుందండి? కుళ్ళిపోయిన ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉంటుందండి. అంటే దాన్ని మనం చూసినట్లయితే లోపల చెడు కంపు వస్తుందండి, వాసన వస్తుందండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే దాన్ని ఒక రోజు కన్నా ఎక్కువ ఉంచరండి, ఎందుకంటే వాసన వచ్చేస్తుందండి. ఆ వాసన మనం భరించలేమండి. కానీ అటువంటి సమాధికి వీళ్ళు ఏం చేస్తున్నారండి? అలంకరిస్తున్నారండి. అందంగా మనకు కనిపించాలని దాన్ని అలంకరిస్తున్నారండి. ఈ శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఎలా ఉన్నారంటేనండి, పైకి నీతిమంతుల వలె కనిపిస్తున్నారండి. లోపల ఎలా ఉందంటేనండి, సమస్త వేషధారణతో నిండి ఉందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడికి కావాల్సిన మనస్సు ఏంటంటే నీతిమంతులుగా మనం దేవుడికి కనపడాలండి, మనుషులకి కాదండి. మనుషులకి కాకుండా దేవునికి మనం నీతిమంతులకు కనపడాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎలా ఉన్నారంటే సమాధుల వల్లే ఉన్నారు. అదేవిధంగా విందులలో అగ్రస్థానాలు కోరుకున్నారు, పీట మందు కూర్చుండి వారిలాగా ఉన్నారు. అంటే వీరు పైకి మాత్రమే పనులు చేస్తున్నారు, కానీ వీరి యొక్క హృదయం ఎలా ఉందంటే సమస్త కల్మషం చేత నిండి ఉందండి. మరి ఇటువంటి వారు ఇంకా ఉన్నారండి. ఆహాబు, యెజెబెల్ అండి. యాహాబు, యెజెబెల్ ఎలాంటి వాళ్ళు అంటేనండి, ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడండి, ఇజ్రాయేల్ రాజు అండి ఇతడు. ఈ ఇజ్రాయేల్ రాజు తన అంతఃపురానికి ఆనుకుని ఒక చిన్న రైతు అనుకుందామండి, నాబోతు అనే ద్రాక్ష తోట గల ఒక వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తి ఉన్నప్పుడు తనకి అనేకమైన పంటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, బంగారు ఆస్తులు అన్నీ బాగానే ఉంటాయి. కానీ నాబోతు అనే చిన్న వ్యక్తి ఒక ద్రాక్ష తోట మీద కన్ను వేస్తాడండి. అప్పుడు దాన్ని ఎలాగలా కావాలని కోరుకుంటాడండి. కోరుకున్నప్పుడు అతని దగ్గరికి వచ్చి అడుగుతాడండి, నాబోతు నీ యొక్క ద్రాక్ష తోట నాకు కావాలి అన్నప్పుడు అతను అంటాడు, ఇది నా పిత్రార్జితము, నేను ఇవ్వను అంటాడండి. ఇవ్వను అన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి మూతు ముడుచుకొని కూర్చుంటాడండి. కూర్చున్నప్పుడు అతను భార్య వస్తుందండి. భార్య వచ్చి ఏమైంది మూతు ముడుచుకొని కూర్చున్నావు అని అడిగినప్పుడు, నేను ఒకరిని ద్రాక్ష తోట ఇవ్వమని కోరుకున్నాను, కానీ వారు నాకు ఇవ్వలేదు అన్నప్పుడు, నువ్వు రాజువై ఉండి ఏదేంటా అలా కూర్చున్నావు,
నువ్వు ఆర్డర్ వేయాలి అని చెప్పినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అంటేనండి, ఇద్దరు పనికి మాలిన జనాన్ని అండి ఏర్పాటు చేసి దేవుణ్ణి దూషించాడని, రాజును దూషించాడని ఒక వార్తను ప్రచారం చేస్తారండి. ప్రచారం చేసి నాబోత్ అనే అతన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపించేటట్టు చేస్తారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, వీరు ఇక్కడ ఏం చేశారండి? కుట్ర చేసి మనిషిని చంపేశారండి. యాహాబు యెజబెల్ అనేవారు కుట్ర చేసి మనిషిని చంపేశారండి. కాబట్టి మనం ఎలా ఉండకూడదండి? వీరి వల్లే కూడా మనం కుట్ర చేయరాదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 4th క్లాస్ చదువుతుందంటండి పాప అండి. ఇంతకు ముందు ఒకసారి చెప్పానండి. 4th క్లాస్ చదివితే అప్పటి వరకు ఆ పాపే ఫస్ట్ వచ్చేదంటండి. ఆ పాపే ఫస్ట్ వచ్చేదంటండి. ఒకసారి వేరొక పాప ఫస్ట్ వచ్చిందంటండి. ఆవిడికి, ఆ పిల్లకి, ఆ పాపకి అసూయ పెరిగి ప్రతిసారి నేనే ఫస్ట్ వస్తున్నాను, ఈసారి తను ఫస్ట్ వచ్చిందని తన యొక్క అన్నం బాక్స్లో విషం పోసేసిందంటండి. విషం పోసేసి చంపేసిందండి. ఏంటి, ఎలా చనిపోయింది ఈ పాప, ఎలా చనిపోయిందని హాస్పిటల్కి వెళితే రిపోర్ట్లో విషం దీంట్లో పోసినట్లుగా తెలిసిందండి. అంటే 4 సంవత్సరాల పాప అంటే సుమారు 8 సంవత్సరాలు, 4 తరగతి అంటే 8 సంవత్సరాలు ఉంటాయండి సుమారుగా, 8-9 మధ్యలో అండి. అయితే ఆవిడలో ఎలాంటి ఆలోచన వచ్చిందండి? ఆ పాపలో కుట్ర చేసి చంపేద్దామనే ఆలోచన వచ్చిందండి. అదేవిధంగా ఈ నాబోతు ద్రాక్ష తోటం పొందాలని ఈ యొక్క ఆహాబు యెజబెల్ ఏం చేశారండి? కుట్ర చేసి చంపించేశారండి. కాబట్టి వారి వలె మన ఆలోచనలు ఉండకూడదండి. ఇంకొకరండి, అననీయ సప్ఫీరా, వీళ్ళిద్దరూ నంబర్ 1 దంపతులండి. ఒకే మాట మీద నిలబడతారండి. వీళ్ళు పొలం అమ్ముతారండి. పొలం అమ్మిన తర్వాత సరే ఎంత ఇద్దామంటే ఎంత ఇద్దాం అనుకుంటారండి. పలానా ఎంత ఇద్దామంటే పలానా ఎంత ఇద్దామని ఇద్దరు ఒకరికి ఒకరు అనుకుంటారండి. అనుకుని ఫస్ట్ అననీయ గారు వస్తారండి. పేతురు గారి దగ్గరికి వచ్చి భూమిని అమ్మిన దాంట్లో కొంత తీసుకొచ్చి ఇస్తారండి. అప్పుడు పేతురు గారు అంటారండి, అననీయ నువ్వు ఎంత అమ్మావంటే, లేదండి నేను ఇంతకే అమ్మాను అంటారండి. అప్పుడు పేతురు గారు అన్నమాట, నువ్వెందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుచున్నావని అడుగుతారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు దేవుని కోసం ఇవ్వాలని భూమిని అమ్మినప్పుడు మొత్తం ఇవ్వలేకపోయారండి. వారికి కలిగిన దాంట్లో కొంత దాచుకుని కొంత మాత్రమే ఇచ్చారండి. మరి దేవుడికి తెలియదండి ఆ విషయం, మొత్తం అంతా కూడా దేవుడికి తెలుసు. అదేవిధంగా మనం కూడా దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలండి? అననీయ సప్ఫీరాలాగా ఉండకూడదు. పేద విధవరాలు ఇచ్చినట్లుగా మనకు కలిగిన దానిని ఇవ్వాలి దేవునికి. యేసు ప్రభువుల వారు ఒక మాట చెప్పారండి. ఏమని చెప్పారంటేనండి, మీ యొక్క దేహాన్ని సజీవ యాగంగా ఇచ్చేమన్నారండి. మన యొక్క దేహాన్ని దేవుని కోసం సజీవ యాగంగా అర్పించేమన్నారండి. ఇక పోతానండి, ఇప్పుడు మన శాస్త్రుల గురించి నేర్చుకున్నాము, తర్వాత ఆహాబు యెజబెల్ గురించి నేర్చుకున్నాము, అననీయ సప్ఫీరాల గురించి కూడా నేర్చుకున్నామండి. వీళ్ళందరికీ హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడండి. ఆయనే అపవాదండి. ఈ అపవాది మొట్టమొదటిగా ఆదాము గారి దగ్గరికి, తర్వాత అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళి, ఈ చెట్టు ఫలాలలో దేన్నైనా తినొద్దన్నారా దేవుడు అని ఇండైరెక్ట్గా అడిగిద్దండి. ఈ చెట్టు ఫలములలో దేనినైనా తినొద్దన్నారా అని అడిగిద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు ఒక స్త్రీ దగ్గరికి
లేకపోతే స్వప్న దగ్గరికి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, స్వప్న దగ్గరికి వచ్చి ఒక ఆవిడ, అమ్మ స్వప్న మీ అత్తమ్మ మంచోళ్ళు కాదంటగా అన్నప్పుడు స్వప్న ఉన్నవన్నీ చెప్పేయకూడదండి. మా అత్త లాంటిది, మా మామ ఎలాంటిది అని చెప్పేయకూడదండి. అప్పుడు ఏమవుతుందండి, ఏమే కోరుని చెప్పినట్టు ఉంటుందండి. అప్పుడు ఏం చేయాలంటే వచ్చినాడు ముందు గోవు మీద ఒకటి కొట్టాలండి. ఎందుకంటే ఆవిడ రెండోసారి మన ఇంటికి రాదండి. అంటే ఏం చేయాలంటే అండి, మనం చెప్పాలండి ముందు. మీ అత్తమామ అలాంటి వాళ్ళు అన్నప్పుడు, లేదండి మా అత్తమామ చాలా మంచోళ్ళు అండి, నన్ను శుభ్రంగా చూడకపోయినా సరే, ఇప్పుడు శుభ్రంగా చూసుకుంటున్నారండి అని నువ్వు చెప్పావు అనుకోండి, ఆ మాట వెనక నుండి వాళ్ళు విన్నారనుకోండి, అప్పుడు నుండి అయినా మారి చూస్తారేమో. ఏమండి, అప్పుడు వరకు చూడకపోయినా సరే అప్పటి నుంచి అయినా చూస్తారేమో. కాబట్టి మనం ఎలా చెప్పాలంటే, బాగానే చూస్తారండి అని చెప్పుకు రావాలి. ఇక్కడ అపవాది ఇండైరెక్ట్గా అడుగుతుంది, ఈ చెట్టు ఫలాల్లో దేన్నైనా తినొద్దా అన్నాడా దేవుడు మిమ్మల్ని, మీ అత్తమ్మ మంచోళ్ళేనా అని ఇండైరెక్ట్గా అడిగినట్టుగా ఈ అపవాది ఇక్కడికి వచ్చి అడుగుతుందండి. అడిగినప్పుడు ఈ అవ్వమ్మ గారు ఏం చేశారండి, ఉన్నది మొత్తం చెప్పేశారండి. అదిగోండి ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని దేవుడు తినొద్దన్నాడండి అని ఎవరికి చెప్పాడండి, అపవాదికి చెప్పాడండి. అపవాదికి చెప్పినప్పుడు అపవాది ఏం చేశాడండి, అదే అంతా ఉత్తిదే, ఏముండదో, మీరు దేవదూతల వల్ల అయిపోతారు, దేవుడి కన్నా మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు, ముందెళ్ళి తినేయండి అని చెప్పిందండి. అంటే ఈ యొక్క ఎలా ఉండకూడదంటేనండి, మన విషయాలను మనమే ఇతరులకి చెప్పుకునేటట్లుగా ఉండకూడదండి. తర్వాత యేసు ప్రభుల వారి దగ్గరికి అపవాది వస్తుందండి. 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత అపవాది యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు అయినట్లు చేయమని చెప్పిద్దండి. ఇక్కడ దేవుని కుమారుడు అయితే అని, దేవుడు కుమారుడు అన్న సంగతి ఎవరికి తెలుసండి, అపవాదికి తెలుసు. అపవాదికి తెలిసిన ఎవరిని అడుగుతుందండి, మళ్ళీ ఆయన్ని అడుగుతుందండి. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తినమని చెప్తుందండి. అంటే ఇక్కడ యేసు ప్రభులు వారిని రెచ్చగొడుతుందండి. రెచ్చగొట్టడం కూడా జరుగుతుందండి. వారి యొక్క జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని భార్య ఒక్కోసారి రెచ్చగొడుతూ ఉంటుందండి. నిన్ను వాళ్ళు అనటమేంటి, ఫలానా మాట నిన్ను అనటమేంటి అని చాలా సందర్భాలు మనల్ని రెచ్చగొట్టే సందర్భాలు కూడా ఉంటాయండి. ఇటువంటి సందర్భాలు ఎక్కువ తాగిన వారి కుటుంబాల్లో జరుగుతుంటాయండి. వారు తాగేసి ఇతరులు ఏదోటి అంటూ ఉంటారు, వీళ్ళెళ్ళి వెనకాల వాళ్ళతో గొడవ ఆడుతూ ఉంటారండి. ఇక్కడ అపవాది కూడా ఏం చేస్తుందండి, రెచ్చగొడుతుంది. నువ్వు దేవుడి కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు అయినట్టు చేసుకొని తినొచ్చుగా అని అడుగుతుందండి. కానీ యేసు ప్రభులు వారు అక్కడ ఆవిడ చెప్పిన మాట ప్రకారం వినలేదండి. ఎందుకంటే సమస్తం ఎరిగిన వారండి యేసు ప్రభులు వారు. కాబట్టి ఆవిడ మాటను మాత్రం యేసు ప్రభులు వారు వినలేదు, అంగీకరించలేదు. ఇంకో సందర్భంలో అపవాది ఏబు గారి దగ్గరికి వెళ్తారండి. ఏబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది దేవుడి వలన కలిగినదండి. దేవుని వలన దేవుడు అపవాదికి అవకాశాన్ని ఇస్తాడండి. వెళ్ళి ఏబుని శోధించమని చెప్తాడండి. శోధించడం అండి. దేవుడు పరిశోధిస్తాడు, అపవాది శోధిస్తాడండి. అయితే శోధించమని అపవాది చెప్పినప్పుడు అపవాది కలిగిన పిల్లలు చనిపోతారండి. సారీ అండి ఏబు కలిగిన పిల్లలు చనిపోతారండి. అదేవిధంగా తన గొర్రెలు, ఎద్దులు అన్నీ చనిపోతాయండి. తన ఆస్తి అంతా పోతుందండి. తన ఆస్తి అంతా కూడా పోతుందండి. పోయినప్పుడు అయినా సరే తను దేవుని విడిచిపెట్టలేదండి. ఒళ్ళంతా కురుపులు వచ్చేస్తాయండి. అయినా సరే తను దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. ఇక సాతాను యొక్క అపవాది యొక్క పన్నాగం పన్నట్లేదని తన భార్య దగ్గరికి వస్తాడండి.
తన భార్య దగ్గరికి వచ్చినప్పుడు తన భార్యలో దూరి తన భార్య యోబు గారి దగ్గరికి వచ్చి, నీవు నీ దేవుణ్ణి దూషించి చనిపోవచ్చుగా అంటాడండి. అంటే ఇక్కడ అపవాదికి కావాల్సిన పాయింట్ అంటేనండి దేవుణ్ణి దూషించడం. దేవుణ్ణి దూషిస్తే తనకు సరిపోతుందని అపవాది కోరుకుంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రకంగా అపవాది ఏం చేసిందండి, యోబు గారిని శోధించినప్పుడు యోబు గారు కూడా దేవుణ్ణి దూషించలేదండి. ఈ విధంగా అపవాది ఏం చేస్తుందంటేనండి, మనకున్న సమస్తాన్ని నాశనం చేస్తుంది, మన యొక్క గృహాలలో చిచ్చులు పెడుతూ ఉంటుంది, మనల్ని దేవుని కోసం బ్రతకకుండా దేవుడున్న లోకమైన పరలోకానికి వెళ్ళకుండా మనల్ని చేస్తూ ఉంటుందండి. అపవాది ఎంత దురదృష్టవంతుడు అంటేనండి, మొట్టమొదటిగా అపవాది పరలోక రాజ్యంలో ఉన్నాడండి. పరలోక రాజ్యంలో ఉండి దేవుని యొక్క మహాశక్తి తెలిసిన వాడండి అపవాదండి. ఆయన గొప్పతనం తెలిసిన వాడండి. పరలోక ఆనందాన్ని, పరలోక అనుభూతిని పొందినవాడండి అపవాదండి. దేవుని మీద యుద్ధానికి వెళ్ళి భూమిలోకానికి పడద్రోయపడ్డాడండి. ఆయన గొప్పతనం తెలుసు, ఆయన పరలోకంలో ఎలా ఉంటాడో తెలుసు, పరలోక ఆనందం ఎలా ఉంటుందో తెలుసు. అయినా సరే నరకానికి పాత్రుడైపోయాడండి అపవాది. అంటే ఎంత స్థాయిలో ఉన్నవాడు ఎంత స్థాయికి దిగజారిపోయాడంటే, పరలోకంలో ఉండవలసిన అపవాది నరకానికి వెళ్ళిపోయేంతగా దిగజారిపోయాడండి. కాబట్టి వాడి లక్షణాలు ఏంటంటే, వాడు ఎలాగ పరలోకం నుంచి నరకానికి పాత్రుడైపోయాడో మనం కూడా ఒకప్పుడు దేవుడి వద్ద ఉన్న వాళ్ళమేనండి, పరలోకం నుండి వచ్చిన వాళ్ళమేనండి. ఇప్పుడు మనం కూడా మన యొక్క యాత్రలో మరలా పరలోకానికి వెళ్ళాలండి. వెళ్ళకుండా అపవాది ఏ రకంగా అయితే నరకానికి వెళ్ళిపోయాడో మనలో కూడా అదే రకంగా నరకానికి వెళ్ళాలని అతను అపవాది అనేవాడు చూస్తున్నాడండి. కాబట్టి మనం ఎలాంటి వారమై ఉండరాదంటే, శాస్త్రులు పరిచయుల వలె వంటి వారమై ఉండరాదు. అదేవిధంగా ఆహాబు యెజబేలు కలిగిన మనసును కలిగి ఉండరాదు. అదేవిధంగా అనానియా సప్ఫీరా కలిగిన మనసును కలిగి ఉండరాదు. వీళ్ళందరికీ ముఖ్య కారకుడైన అపవాదికి తగినట్లుగా మనం ఉండరాదండి. మరి ఎవరు కలిగిన మనసును మనం ధరించుకోవాలంటే సార్ గారు పాఠం చెప్పారండి పోయినసారి మనం. అయినప్పటికీ నేను ఒక పాయింట్ చెప్తానండి. యేసుక్రీస్తులో కలిగిన మనస్సును మనం ధరించుకోవాలండి. ఆయన మనస్సు ఏంటంటే క్షమాగుణం, ప్రేమ, అలా చాలా లక్షణాలు ఆయనలో ఉన్నాయండి. ఈ క్షమాగుణంలో ఒక ఉదాహరణ చెప్తానండి. ఒకసారి శాస్త్రులు పరిచయులు ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యేసు ప్రభువుల వారి దగ్గర తీసుకొచ్చారండి. యేసు ప్రభువుల వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు, అయ్యా యేసు ప్రభువుల వారు, ఈ యొక్క ధర్మశాస్త్రంలో వ్యభిచారంతో చేత పట్టబడిన వారిని రాళ్లతో కొట్టబడి ఉంది కదా, ఈ స్త్రీని నీ దగ్గరికి తీసుకొచ్చాము ఏం చేస్తారన్నప్పుడు, అప్పుడు యేసు ప్రభువుల వారు అన్న మాట, మీలో ఎవరు పాపం చేయలేదో వారు మొదటగా రాయి వేయమన్నట్లుగా మనకి చూస్తామండి. అయితే ఒక్కరు కూడా రాయి వేయరండి. ఎందుకండి? అందరూ పాపం చేసిన వాళ్ళే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసిన వారే. కాబట్టి నీతిమంతుడు అనేవాడు ఎవరు లేరు కాబట్టి అందరూ పాపం చేసిన వాళ్ళమే. కాబట్టి ఒక్కడు కూడా రాయేసి వెళ్ళలేదండి. రాయేసి వెళ్ళకపోతే అప్పుడు యేసు ప్రభువుల వారు అన్న మాట అండి, అమ్మా ఎవరునూ నిన్ను శిక్షించలేదు అంటారండి. నిజంగా ఒక స్త్రీ తప్పు చేసిందంటే, ఒక స్త్రీ వ్యభిచారం చేసిందంటే ఈరోజు ఒక రాయి కాదండి 10 రాయిలు వేసేవాళ్ళు ఉన్నారండి. 10 రాయిలు వేసి తనను లోపరుచుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఆమెని అమ్మ అని పిలిచిన వారు ఒక్కరు లేరండి. కానీ యేసు ప్రభువుల వారు ప్రేమస్వరూపి కాబట్టి ఆయన ఏం చేశాడండి, తన యొక్క పాపాన్ని వేలెత్తి చూపించకుండా అమ్మ అని పిలిచారండి. పిలిచి నీ పాపములు ఇక మీదట అధికం కాకుండానట్లు నీవు పాపం చేయకము అని చెప్పారండి. అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలు ఎక్కువగా ఉన్నాయి,
నీ పాపం ఇంకా పెరగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇక నుండి పాపం చేయకుండా ఉండాలని యేసు ప్రభువుల వారు చెప్పడం అనేది జరుగుతుందండి. ఇంకోటండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారండి. నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించమని యేసు ప్రభువుల వారు చెప్పడం జరిగిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము అపవాది కలిగిన మనస్సును కలిగి ఉండరాదండి. కయ్యను కలిగిన మనస్సును కలిగి ఉండరాదండి. యేసు ప్రభువుల వారు కలిగిన మనస్సును కలిగి ఉండాలండి. కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయమేనండి, ఆత్మ ఫలాలు 9 ఉంటాయండి. వాటిని మనం చూసుకుంటే ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటే మనం ఎలా ఉన్నాం? అపవాది స్టేజ్లో ఉన్నామా, లేదు యేసుక్రీస్తు దాసుడిగా ఉన్నామో మనకి అర్థమైపోతుందండి. కాబట్టి నా కొద్ది మాటలను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు నాకు ఇచ్చిన జ్ఞానంతో తండ్రి, మీ పిల్లల తండ్రి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. నిజంగా తండ్రి, మేము ఎవరి వలె ఉండకూడదు, ఎవరి వలె మేము బ్రతకాలో మీరు మాకు నేర్పించారు తండ్రి. నిజంగా తండ్రి, మాలో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే తండ్రి వాటిని తీసేసి తండ్రి మీ కొరకు సంపూర్ణంగా బ్రతికే మనసును మా అందరికి దయచేయమని తండ్రి క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విన్నారు కదా, ఎవరికి కలిగిన మనసు కలిగి ఉండాలి, ఎవరికి కలిగిన మనసు కలిగి ఉండరాదు. బైబిల్లో 66 పుస్తకాల్లో ఒక పుస్తకం గురించి పౌలు గారు మాట్లాడుతూ, మనం రాసిన ఎగ్జామ్ బుక్ ఒకసారి తీయండి అందరూ. మొదటి వచనం ఉంటుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మీకు ఇచ్చిన కొత్త నిబంధనలు ఉంటుంది పిల్లలు ఉంటుంది దాంట్లో. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫస్ట్ వచనం చదవనా? పిలుపులో ఉన్న క్రీస్తు యేసు నందున్న. సరిపోదు. అంటే ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రైస్తవులు ఎవరు ఏందన్నారంట? క్రీస్తు నందున్నారు. క్రీస్తు నందున్న వారికి ఉన్న లక్షణాలు ఏంటో కూడా మీరు ఆ పత్రిక చదివేశారు. చెప్పండి ఇప్పుడు ఏంటవి? ఎగ్జామ్ కూడా రాసాం కదా మనం. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రైస్తవులు క్రీస్తు యేసు నందు ఉన్నారంట. క్రీస్తు యేసు నందు ఉండడం అంటే ఏంటి? ఆ పత్రికలో వాళ్ళు ఎలా ఉన్నారనేది మీకు తెలుసు. చెప్పండి. బోర్డులు ఉందండి, 4 అధ్యాయాలు ఉంది. ఒక్కసారి క్రీస్తు యేసు నందున్న వారు అని అనడానికి వాళ్ళకున్న మంచి లక్షణాలు ఏంటో ఆ పత్రిక అంతా కూడా మీకు వివరించడం జరిగింది. ఆల్రెడీ మీరు వర్ష కూడా రాశారు. సింపుల్గా 7 ముక్కల్లో చెప్పనా? ఇది నేను ముందు రోజు అసైన్మెంట్ రాయమని ఇద్దాం అనుకున్నా, నేను వాట్సాప్లో పెట్టడం మర్చిపోయాను. అది కూడా చెప్పేస్తున్నాను. 1:3 స్వార్థ విషయంలో పాలివారై ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను అన్నాడు పౌలు. ఎక్కడ ఉంచుకున్నాడంట? వాళ్ళని హృదయంలో ఉంచుకున్నాడంట. 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన మనసు. మన కృష్ణ చెప్పాడు చూసారు, మనం నేను చెప్పిన ఆ మనసును కలిగి ఉన్నారు. 2వ అధ్యాయం 16వ వచనం. జీవవాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతుల వలె ఉన్నారంట. 3వ అధ్యాయం 1వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవారంటండి. 3వ అధ్యాయం 15వ వచనం. బహుమానం పొందాలి, పరలోకం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుతున్నారంట. 4వ అధ్యాయం 4వ వచనం. ఎప్పుడు చింతపడరంటండి వాళ్ళు. కృతజ్ఞత పూర్వకంగా విన్నపాలు ఎప్పుడు కూడా దేవుడికి తెలియజేస్తారు. 4వ అధ్యాయం 15వ వచనం చదువు ముగించేసుకుందాం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాకు. సువార్త పని విషయంలో పౌలు గారు ఈ సంఘాన్ని ఏమంటున్నాడంటే బెస్ట్ అంట. మీలాంటి సంఘం అనేది నాకు లేదు అన్నాడు. అది ఎందుకనే ఒకసారి మళ్ళీ పత్రిక చదవండి మీరు. నేను చెప్పిన చిన్నగా 5 నిమిషాలే చెప్పాను. మళ్ళీ మీరు ఒకసారి దాన్ని చదివితే వాళ్ళు క్రీస్తు యేసునందు ఉన్నారు అని ఎందుకు అన్నారో మీకు అర్థం. మన మధ్య హరిబాబు 2వ పాఠాన్ని వివరిస్తారు. అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాను.